ఇక్కడ మాకు జట్టు ఫిషింగ్ ఎయిర్పోర్ట్ ఉంటే ఈ 15,000-20,000 మంది ఎక్కడో బ్రతుకుతాం సార్. అంటే సార్ మాకు ఇప్పుడు ఊపిరి పోసారు సార్. మాకు జన్మలో మర్చిపోలేము సార్. ఎందుకంటే బ్రతికినంత వరకు మీ సేవ చేసుకుని బ్రతికాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్ గారు అయ్యారు, మమ్మల్ని గ్యారెంటీగా బయట తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారట వాళ్ళు. ఎవరో గారి మీలో నువ్వే? నేనేంటి సార్ మాట్లాడాను. మాకు ప్రాణం పోసారు సార్. దగ్గర కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు అనుకుంటా ఉన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే ఖచ్చితంగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం. ఓకే సార్. చేయిస్తాం. మీ అందరికీ కూడా మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు. తలా 5 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పినాము, ఇస్తారు. దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదన్నా ఉపయోగపెట్టుకోండి ఆ డబ్బును. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ 3 సంవత్సరాలలో మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎట్లా జట్టి కూడా ఎట్లా తీసుకొచ్చే కార్యక్రమం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 20 మంది వీళ్ళు. చుట్టుకెళ్ళి పాకిస్తాన్ జైల్లో మొత్తం 360 మంది